సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది 200th ఎపిసోడ్. 200 ఎపిసోడ్స్, 200 వారాల నుంచి ఓ సీరియల్ లాగా చేస్తున్నాం మనం. ప్రతిదీ కూడా సబ్స్క్రైబర్స్ సంఖ్య అలా పైకి పెరుగుతూనే ఉంది. చాలా ఆనందంగా ఉంది. మీరు నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించారు. నన్ను కూడా మీరు మోటివేట్ చేశారు బై జాయినింగ్ ఇన్ దిస్, మేకింగ్ యువర్ ఫ్రెండ్స్ టు జాయిన్ ఇన్ దిస్. సో ఈరోజు 200th ఎపిసోడ్ ప్రత్యేకత ఏంటంటే రిలాక్సేషన్, గైడెడ్ మెడిటేషన్ అని. నేను మిమ్మల్ని ఒక ట్రాన్స్లోకి సజెషన్స్ ద్వారా తీసుకెళ్తాను. ఇది హిప్నాటిజం, ఎన్ఎల్పి, రిలాక్సేషన్ ఆ కోవకు సంబంధించిందే, కానీ ఇది పదాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చాలామంది మెసేజెస్లో, కామెంట్స్లో కాంప్లిమెంట్ చేస్తూ మాకు హిప్నాటిజం నేర్పండి, హిప్నాటిజం ద్వారా మా సబ్కాన్షియస్ మైండ్లో ఇటువంటి సజెషన్స్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నాం. మీరు ఫలానా 2 అనే సినిమాలో శ్రీలక్ష్మిని హిప్నటైజ్ చేసి ఆ అమ్మాయి వంట చేయడం ఇలాంటివన్నీ నేర్పించారు, ఈ ఫలానా అది చేశారు, ఇది విన్నాము, అది విన్నాము. ఇవన్నీ ఏంటంటే సాధ్యమే. కానీ ఇప్పుడు ఈ శాస్త్రంలోని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు తెలియనిది ఏది నేను మీ చేత చేయించలేను. మీకు తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాలో కూడా ఆమెకి వంట చేయడం వచ్చు, కానీ సంగీతం పిచ్చి పట్టుకుంటుంది. ఆ సంగీతం పిచ్చి వల్ల ఏం చేస్తుంది, ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటుంది. ఆమె భర్త సుతివీరభద్రరావు వచ్చి మీరు ఈ అమ్మాయి చేత ఈ పిచ్చి సంగీతం మాన్పించి, అంటే ఆమె పాడేది పిచ్చి సంగీతం, నిజమైన శాస్త్రీయం కాదు, మీరు వంట చేసి ఎలా చేయండి అంటారు. దానికి హిప్నటైజ్ చేసి జంజాల గారు ఆయన ఈజ్ ఎ గ్రేట్ బిలీవర్ ఇన్ హిప్నాసిస్. హిప్నాసిస్ వల్ల మనిషి మారగలడు అనేది మనస్ఫూర్తిగా నమ్మారు. నాకు చాలా మంచి స్నేహితుడు ఆయన. ఆయన ఏమన్నారంటే, సార్ హిప్నాటిజం అనగానే ప్రజల్లో ఒక దురభిప్రాయం ఉంది, ఏదో ఇలా అనగానే వాళ్ళు డామని పడిపోతారు. అలా కాకుండా మనం దీన్ని ఒక పద్ధతి ప్రకారం చూపిద్దాం, ప్రాక్టికల్గా ఇది ఎలా పాసిబుల్ అని. సో అందులో ఆ అమ్మాయికి సంగీతం మానిపించి వంట చేసేలాగా, దాంట్లో హిప్నటైజ్ చేసేటప్పుడు కూడా ఒక 20 minutes హిప్నటైజ్ అవ్వాలి. దానికి అక్కడ గడియారం పెట్టాడు ఆయన. సో ఇదంతా శాస్త్రీయంగా చేశారు. ఇప్పుడు నేను చేయబోతున్నది కూడా ఇట్స్ ఏ గైడెడ్ మెడిటేషన్, బేసికల్లీ మీ ఒత్తిడి తగ్గించుకోవడానికి. రైట్? ఇప్పుడు మీరు ఈ ప్రసంగం తర్వాత నా సజెషన్స్ జాగ్రత్తగా వింటూ రిలాక్స్ అవ్వాలి. దీనికి ఏంటంటే యూ హ్యావ్ టు లై డౌన్ అనే కౌచ్, ఒక మంచం మీద కానీ ఒక కాట్ మీద కానీ కింద అయినా సరే మీ కన్వీనియంట్గా ఉండేలాగా. రైట్? మీరు పడుకుని కళ్ళు మూసుకుని నేను చెప్పినట్టుగా మీరు ఊహించుకుంటూ కొన్ని చెయ్యాలి. ఇందులో ఏంటంటే పూర్తిగా ఊహించుకోవడం కాదు, కొన్ని చెయ్యాలి. దీర్ఘమైన శ్వాస తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, మళ్ళీ వదిలేయమన్నప్పుడు వదిలేయాలి. ఇక్కడ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునేంత శ్వాస తీసుకోకండి. మీరు ఎంత చేయగలిగితే అంత. అలా పిడికిలి గట్టిగా బిగించండి అన్నప్పుడు ఇలా బిగించి దీర్ఘమైన శ్వాస తీసుకుని మళ్ళీ వదిలేయాలి. ఇలాగా వరుసగా మీరేమి జస్ట్ వింటూ ఉండండి. అంతా అయ్యేసరికి టోటల్గా మైండ్ రిలాక్స్ అవుతుంది. ఓకే? మీరు తప్పకుండా రిలాక్స్ అవ్వండి, బాగా ఎంజాయ్ చేయండి. అండ్ ఈ రిలాక్సేషన్ అనేది మొదటిసారి విన్నప్పుడు కొంత అలవాటు అవుతాయి పదాలు, రెండవసారి మూడవసారి ఒక వారం విని మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే మళ్ళీ నాకు తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్కారం. మీరిప్పుడు ఒత్తిడిని మేనేజ్ చేయడానికి సజెషన్స్ వింటున్నారు. ఈ సజెషన్స్ మీరు తల్లి జోలపాట వింటున్న పసిపాపలా వింటూ ప్రశాంతమైన స్థితిని హాయిగా అనుభవించగలరు. రిలాక్స్, 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 రిలాక్స్. మీరిప్పుడు ఒక ప్రశాంతమైన స్థితిని
పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతినిత్యం మనమంతా అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. వాటి నుండి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. అయితే వాటిని తట్టుకునే శక్తి మన వద్ద ఉంది. నోబడీ కెన్ ఎస్కేప్ స్ట్రెస్, బట్ వీ కెన్ మేనేజ్ ద స్ట్రెస్. మీరిప్పుడు ఆ స్థితిని పొందడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మీకు వీలుగా ఉండేలా కుర్చీలో కూర్చోవచ్చు, పడక కుర్చీలో పడుకోవచ్చు, లేదా హాయిగా నేల మీద పడుకోవచ్చు. అది మీ ఇష్టం. మీ అనుకూలాన్ని బట్టి మీరు ఆసనం ఏర్పాటు చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. 3 సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీలో ఒక అద్భుతమైన శక్తి ప్రవేశిస్తున్నట్టు, శ్వాస వదిలినప్పుడు మీలోని టెన్షన్ బయటకు పోతున్నట్టుగా ఊహించుకోండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నేను ఇప్పుడు మీకు కొన్ని సజెషన్స్ ఇవ్వబోతున్నాను. వాటి ప్రకారం మీరు చేయడానికి సిద్ధంగా ఉండండి. మన శరీరంలో ఎన్నో నరాలు, ఎన్నో కండరాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒకసారి గట్టిగా బిగించి రిలీజ్ చేయడం వల్ల సగం టెన్షన్ తగ్గుతుంది. ఇది జాకబ్సన్ రిలాక్సేషన్లోని ముఖ్య అంశం కూడా. ఇప్పుడు మన శరీరంలోని ప్రతి నరము, ప్రతి కండరము రిలాక్స్ చేద్దాం. దీనిని నేను 10 స్టెప్స్గా విభజించాను. 10 స్టెప్స్. మొదటిది ఫోర్హెడ్, 2 కళ్ళు, 3 చెవి, ముక్కు, నోరు, 4 మెడ, 5 కుడి చెయ్యి రైట్ హ్యాండ్, 6 ఎడమ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్, 7 మీ ఛాతీ పొట్ట, 8 కుడికాలు, 9 ఎడమకాలు, 10 ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం. ఇప్పుడు మనం అదే ఆర్డర్లో రిలాక్సేషన్ చేద్దాం. ముందుగా మీ నుదుటి భాగంలోని నరాలు, కండరాలు రిలాక్స్ అయ్యే ఎక్సర్సైజ్ చేద్దాం. మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం మన నుదురు. చాలామంది దానిని ఎంతో అశ్రద్ధ చేస్తూ ఉంటారు. నిజానికి మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మొట్టమొదట మనం బాధపడేది తలనొప్పే. అప్పుడు మీరు పెయిన్ బామ్ అక్కడ రాస్తారు, నుదుటి మీద రాస్తారు, తల మీద రాయరు. అంటే మన నుదురు చాలా ముఖ్యమైనది. ఓకే, ఇప్పుడు రిలాక్స్ ద మజిల్స్ ఆఫ్ యువర్ ఫోర్హెడ్. నుదుటి భాగంలోని నరాలను రిలాక్స్ చేయడానికి మీ కళ్ళు మూసే ఉన్నాయి. మీ కనుబొమ్మల్ని బాగా పైకి లేపి దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఆ సమయంలో కళ్ళు తెరవకూడదు, కనుబొమ్మలు మాత్రమే పైకి వెళ్తాయి. వెరీ గుడ్. రిలీజ్, రిలీజ్. ఇప్పుడు కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్. మీ 2 కళ్ళు మూసే ఉన్నాయి. వాటిని ఇంకా గట్టిగా మూసి దీర్ఘమైన శ్వాస తీసుకోండి. బాగా గట్టిగా మూయండి, బాగా గట్టిగా మూయండి. రిలీజ్, వదులు చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈఎన్టీ, ఇయర్స్, నోస్ అండ్ థ్రోట్, మీ చెవి, ముక్కు, నోరు, వీటికి సంబంధించిన నరాలు రిలాక్స్ చేద్దాం. దీనికి మీ 2 పెదాలను నోటి లోపలికి తీసుకుని గట్టిగా నొక్కి పెట్టండి.
take your lips into your mouth and squeeze them tightly. Very tight. Very, very tight. Release. 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 Very good. ఇప్పుడు నాలుగవది మీ నెక్ ఎక్సర్సైజ్, మెడకు సంబంధించింది. ఇప్పుడు నెమ్మదిగా మీ తలను పూర్తిగా మీ కుడివైపుకు తిప్పండి. తిప్పి దీర్ఘమైన శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకునేటప్పుడు ఎక్కువ శబ్దం రాకూడదు, పక్కవారికి డిస్టర్బెన్స్ ఉండకూడదు. వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా మీ తలని మీ ఎడమ వైపుకు తిప్పండి, లెఫ్ట్ సైడ్. శ్వాస తీసుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు తలని ముందు వైపుకు తీసుకొచ్చి బ్యాక్వర్డ్స్ వెనక వైపుకు ఉంచండి. ఇక్కడ శ్వాస తీసుకోవలసిన అవసరం లేదు. వెరీ గుడ్. ఇప్పుడు తలని ముందు వైపుకి ఫార్వర్డ్. శ్వాస తీసుకోండి. రిలీజ్. వెరీ గుడ్. ఇప్పుడు మీ మెడ 4 వైపులకి మీరు వంచడం జరిగింది. ఇక కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఓవర్ ద మజిల్స్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్. ఇప్పుడు మీ మనసుని మీ కుడి చేతి వైపు కేంద్రీకరించండి. ఇప్పుడు మీ కుడి చేతి పిడికిలి గట్టిగా బిగించండి, చాలా గట్టిగా బిగించండి బాగా. దీనివలన మీ భుజం, మీ మోచెయ్యి, మీ రిస్టు, మీ అరచెయ్యి, వేళ్ళు అన్నీ బాగా రిలాక్స్ అవుతున్నాయి. రిలీజ్. రిలీజ్. వెరీ గుడ్. ఇప్పుడు ఎడమ చేతి మీద మనసు కేంద్రీకరించండి. ఎడమ చేతి పిడికిలి గట్టిగా బిగించండి, చాలా గట్టిగా బిగించండి, బాగా గట్టిగా బిగించండి. దీనివలన ఎడమ చేతిలోని ప్రతి నరము, కండరము, భుజం నుండి వేళ్ల దాకా అన్నీ రిలాక్స్ అవుతున్నాయి. రిలీజ్. 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 బాగుంది. ఇప్పుడు ఈ రిలాక్సేషన్ మీ ఛాతీ, పొట్ట భాగంలోకి వెళ్తుంది. నవ్ యు ఆర్ గోయింగ్ టు రిలాక్స్ ద మజిల్స్ ఆఫ్ యువర్ చెస్ట్, అబ్డమిన్ అండ్ లోయర్ అబ్డమిన్. దీర్ఘమైన శ్వాస తీసుకుని మీ గుండెల నిండా గాలి నింపండి. మీ గుండెలోని ప్రతి భాగము బాగా పనిచేస్తుంది. అన్ని వాల్వ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అది ఒక శక్తివంతమైన ఎనర్జీగా మారుతుంది. ఆ గాలి మారి మీ ఛాతీ, పొట్ట భాగంలోని అక్కడున్న ప్రతి పార్ట్ని ఎంతో శక్తివంతం చేస్తుంది, ఎనర్జైజ్ చేస్తుంది. బాగా ఎనర్జైజ్ అవుతున్నాయి, బాగా ఎనర్జైజ్ అవుతున్నాయి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఓవర్ ద మజిల్స్ ఆఫ్ యువర్ రైట్ లెగ్. ఇప్పుడు మీ కాలి వేళ్లను గట్టిగా అదిమి పెట్టండి, నొక్కి పెట్టండి. ఈ సమయంలో మీరు బూట్లు వేసుకుంటే తీయనవసరం లేదు. బాగా నొక్కి పెట్టండి. దీనివలన మీ కాలులోని మీ తొడ, పాదం మొత్తం ప్రతి నరము, ప్రతి కండరము రిలాక్స్ అవుతుంది. దీర్ఘమైన శ్వాస తీసుకుని నొక్కి పెట్టండి. రిలీజ్. వెరీ గుడ్. ఇప్పుడు ఎడమకాలు వేళ్ళని గట్టిగా నొక్కి పెట్టండి, బాగా నొక్కి పెట్టండి, బాగా నొక్కి పెట్టండి. రిలీజ్. ఇప్పుడు మీ శరీరంలోని ప్రతి నరము, ప్రతి కండరము పైనుండి కింద వరకు బాగా రిలాక్స్ అయ్యాయి, బాగా రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు ఇంతవరకు ఫిజికల్ రిలాక్సేషన్ చేశారు. ఇప్పుడు మెంటల్ రిలాక్సేషన్ చేస్తున్నారు. నా మాటలు వినండి, అలా ఊహించుకునే ప్రయత్నం చేయండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్.
మీ చేతులు బాగా రిలాక్స్ అవుతున్నట్టుగా ఊహించుకోండి. మీ చేతులు బాగా రిలాక్స్ అవుతున్నాయి. మీ ముఖంలోని ప్రతి నరము, ప్రతి కండరము బాగా రిలాక్స్ అవుతున్నాయి, బాగా రిలాక్స్ అవుతున్నాయి, బాగా రిలాక్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీ చేతులు బాగా రిలాక్స్ అవుతున్నాయి, బాగా రిలాక్స్ అవుతున్నాయి, బాగా రిలాక్స్ అవుతున్నాయి. మీరు ఎంత బాగా ఊహించుకుంటే అంతటి ప్రశాంతమైన స్థితిని పొందగలరు. ఇప్పుడు మీ ఛాతీ, పొట్ట భాగాల్లోని ప్రతి నరము, ప్రతి కండరము బాగా రిలాక్స్ అవుతున్నాయి, బాగా రిలాక్స్ అవుతున్నాయి, బాగా రిలాక్స్ అవుతున్నాయి. ఆ రిలాక్సేషన్ మీరు హాయిగా అనుభవిస్తున్నారు. ఇప్పుడు కాళ్ళు, ముందుగా కుడికాల్లోని నరాలు, కండరాలు బాగా రిలాక్స్ అయ్యాయి, బాగా రిలాక్స్ అయ్యాయి. అలాగే ఎడమకాల్లోని ప్రతి నరము, ప్రతి కండరము బాగా రిలాక్స్ అయింది. నా మాటలు వింటున్నారు. నెమ్మదిగా ఒక మత్తుగా ఉండే స్థితిలోకి జారుకుంటున్నారు. మీ కళ్ళు నెమ్మదిగా బరువెక్కుతున్నాయి, నెమ్మదిగా బరువెక్కుతున్నాయి. శరీరం ఎంతో విశ్రాంతిని అనుభవిస్తోంది, ఎంతో విశ్రాంతిని అనుభవిస్తోంది. రోజుకి, ప్రతిరోజుకి మీ మీద మీకు ఎంతో విశ్వాసం పెరగడానికి ఈ రిలాక్సేషన్ ఎంతో సహాయపడుతుంది. ఈ సమయంలో మీరు నా మాటలు వింటూనే ఉన్నారు, ఈ తంబురనాదం వింటూనే ఉన్నారు. మీరు ఉంటున్న ప్రదేశంలోని వ్యక్తుల మాటలు వినబడుతూనే ఉంటాయి. మీరెక్కడున్నారో కూడా మీకు తెలుసు. ఇది నిద్ర కాదు, ఒక ప్రశాంతమైన స్థితి. ఈ సమయంలో మీకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి, కానీ ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. ఆ ఆలోచనలని ఆపే ప్రయత్నం చేయకండి. అవి ఎలా వస్తాయో అలాగే పోతాయి. ఆలోచనలను ఆహ్వానించకండి, వచ్చిన ఆలోచనలకు అడ్డు చెప్పకండి, ఆ ఆలోచనలను అనుసరించకండి. డోంట్ ఇన్వైట్ ద థాట్స్, డోంట్ రెసిస్ట్ ద థాట్స్, డోంట్ ఫాలో ద థాట్స్. జస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఓన్లీ ఆన్ మై వాయిస్. నా మాటల మీదనే మీ మనసును కేంద్రీకరించండి. రిలాక్స్, 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 రిలాక్స్. నా మాటలు జాగ్రత్తగా వింటున్నారు. మీరిప్పుడు ఎంతో ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తున్నారు. రోజుకి, ప్రతిరోజుకి మీరు మరింత హాయిగా ఉండగలుగుతారు, మరింత సంతోషంగా ఉండగలుగుతారు. ప్రతినిత్యం ఆనందంగా ఉండడానికి ఈరోజుని మీరు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతి ఉదయం లేవగానే ఈరోజు యాంటీ స్ట్రెస్ డే, యాంటీ స్మోకింగ్ డే లాగా యాంటీ స్ట్రెస్ డే. ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఒత్తిడికి లోను కాను అనే నిర్ణయం తీసుకోగలుగుతారు. సంతోషంగా ఉండడానికే మీరు నిర్ణయం తీసుకుంటారు.
హ్యాపీనెస్ ఈజ్ అవర్ చాయిస్. ప్రతి క్షణం ప్రశాంతంగా ఉండగలిగే శక్తి మనకుంది కాబట్టి మనం బతికినంతకాలం సంతోషంగా ఉందాం. గతం గురించి ఆలోచించొద్దు. గతాన్ని బాగు చేయడం మన చేతిలో లేదు. పాస్ట్ ఈజ్ హిస్టరీ. గతం అనేది ఒక చరిత్ర. ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ. మనకి తెలియదు భవిష్యత్తు ఎలా ఉంటుందో. ప్రజెంట్ ఈజ్ ది ప్రజెంట్, ఏ ప్రజెంటేషన్, ఏ గిఫ్ట్, ఒక బహుమతి. ఈ బహుమతిని మనం జాగ్రత్తగా వినియోగించుకుందాం. నిన్నటిది ఒక చల్లని చెక్కు లాంటిది అన్నాడు ఒక రచయిత. రేపటిది ఒక ప్రామిసరీ నోటు, వచ్చే వరకు నమ్మకం లేదు. ఈరోజుదే క్యాష్, మన చేతిలో ఉన్న డబ్బు. కాబట్టి ఫ్రెండ్, మనం ఈరోజంతా హాయిగా ఉండాలి అనే ఒక నిర్ణయం ప్రతి ఉదయం తీసుకుందాం. మన జీవితం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మీలోని స్ట్రెంగ్త్స్ మీరు గుర్తించండి. మీలోని స్కిల్స్ మీరు గుర్తించండి. మీరు సాధించినవి ఎన్నో ఇతరులు సాధించలేకపోయారు. కాబట్టి మీలోని బలహీనతలను గుర్తుపెట్టుకోవడం కన్నా మీరు సాధించిన విజయాలను గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. హాయిగా ఉండాలనే నిర్ణయం తీసుకోండి. ఉదయం లేవగానే ఈరోజంతా నవ్వుతూ సంతోషంగా ఉంటాను అనుకోండి. మీరు ఉండగలరు. ఉదయం నుండి సాయంత్రం వరకు నవ్వుతూనే ఉందాం. ఎవరైనా మిమ్మల్ని బాధపడితే వారు మిమ్మల్ని మరీ బాధ పెట్టవచ్చు. కాబట్టి వారిని మనసులోనే క్షమించండి. యూ కెనాట్ ఫర్గెట్, బట్ రిమెంబర్ యూ కెన్ ఫర్గివ్. వాళ్ళని క్షమించండి. వాళ్ళకి మీకున్నంత సంస్కారం లేదని వాళ్ళని విడిచిపెట్టండి. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అంటారు. బట్ మీరు కూడా యూ కెన్ ఫర్గివ్. ఎదుటి మనిషిని క్షమించండి. మీ మనసుకు కష్టం కలిగించిన వారిని క్షమించండి. అదేవిధంగా మీ పనులను ఒక పద్ధతి ప్రకారం చేయండి. మీకున్న పనులను ఒక పేపర్ మీద రాసుకోవడం మొదలు పెడతారు. ఈనాటి నుండి అనవసరమైన టెన్షన్, అనవసరమైన యాంగ్జైటీ ఇక మీకుండదు. ఎందుకంటే మీ పనులను ఒక పద్ధతి ప్రకారం చేయగలుగుతారు. అదేవిధంగా మొహమాటాలకు పోయి అసర్టివ్నెస్ లేకుండా ఎదుటివారు ఏం చెప్తే వాటికి తల ఊపడం ఈ క్షణం నుంచి మీరు మానేయగలుగుతారు. మీరు చేయగలిగిందే చెప్పండి, చేసేదే చేసి చూపించండి. మీలో ఉన్న ప్రధానమైన శత్రువులు లేజినెస్ అండ్ పోస్ట్పోన్మెంట్, బద్ధకం, వాయిదాలు వేసే తత్వాన్ని మీరు పూర్తిగా విడిచిపెడతారు. ఈరోజు పని ఇప్పుడే చేస్తారు, రేపటి పని ఈరోజు చేస్తారు. ఎస్, పనులను వాయిదా వేసే మనస్తత్వానికి మీరు గుడ్ బై చెప్తున్నారు. ఒత్తిడి తగ్గడానికి ఇది మీకు ఎంతో సహాయపడుతుంది. రిలాక్స్, 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 రిలాక్స్. మీరెంతో ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నా మాటలు వింటున్నారు. నేను చెప్పినట్లుగా ఊహించుకోగలుగుతారు. సరిగ్గా ఈరోజు నుండి 1 సంవత్సరం తర్వాత, 365 రోజుల తర్వాత మీరు ఎలా ఉండాలో ఊహించుకోండి. శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా, సోషల్గా, అకాడమిక్గా మీరు ఎంతో హాయిగా ఉన్నట్టుగా ఊహించుకోండి. యద్భావం తద్భవతి.
యూ బికమ్ వాట్ యూ థింక్ అబౌట్. యు ఆర్ ది ప్రోడక్ట్ ఆఫ్ యువర్ థాట్స్. మీరు ఊహించుకోండి, 1 సంవత్సరం తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు? వెరీ గుడ్, తథాస్తు, అలాగే జరుగుతుంది. మీరు మీ మనసులో ఏ విధంగా ఊహించుకున్నారో ఆ విధంగా జరుగుతుంది. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. నవ్ యూ హ్యావ్ ప్రోగ్రామ్డ్ యువర్ మైండ్. ప్రతి క్షణం ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలరు. మీరు ఆనందంగా ఉండగలరు, మీ కుటుంబ సభ్యులను కూడా ఆనందంగా ఉంచగలరు. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా మామూలు స్థితికి వస్తారు. నేను 5 నుండి 1 వరకు అంకెలు చెప్తాను. 1 అన్నప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. 5, 4, 3, 2, 1. కళ్ళు తెరవండి. మీ 2 చేతుల్ని బాగా రుద్ది ఇలాగా రబ్ చేసి మీ కళ్ళ మీద పెట్టుకోండి. కళ్ళు తెరవండి. వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్స్. మీ జీవితం ఎంతో సంతోషంగా, హాయిగా, ఆనందంగా, ముఖ్యంగా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ పట్టాభిరామ్.